చాలా సంతోషం. ఇప్పుడు మన మధ్యలో అబ్రహమయ్య గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నారు. వారి టీం అందరూ కూడా వచ్చి మరి కొద్ది నిమిషాలు మనందరినీ ఉద్యోగపరచవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి మా మధ్యలోనికి రావడం. ప్రేమపూర్వకంగా మరి అబ్రహమయ్య గారిని, తెలంగాణ రాష్ట్రం అబ్రహమయ్య గారు కన్వీనర్ గారు, మరి అదేవిధంగా టీం అందరిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి మాటలు కొద్ది నిమిషాలు మాకు తెలియపరిచి మమ్మల్ని ఉద్యోగపరచవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఏపీపీడి ఆత్మీయ ప్రార్థన సాహసము వ్యవస్థాపకులు సంగీతరావణ్ గారు, మరి అందులో ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గము సభ్యులు అందరికీ, అదేవిధంగా తమిళనాడు నుంచి శామిలన్ గారు, మరి వారి యొక్క బృందం అంతటికి, అదేవిధంగా విల్లపూర్ నుంచి ప్రత్యేకంగా ఫ్రాన్సిస్ అయ్య గారికి, మిగతా చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి ఈ విధంగా ఇక్కడ గుంటూరు జిల్లాలో మరి మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈ సంవత్సరం మీరు దేవుని కృపను బట్టి తలపెట్టడాన్ని బట్టి మేము ఇక్కడ అందరూ చేరి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు కృప చూపించినందుకు ఆ దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తుంటున్నాను. మరి ఈ సమయంలో యేసు బాబన్న గారు, మరి దైవజనులు, మరి యొక్క ఐపీపీడి ప్రార్థన సమాసానికి ఆత్మీయంగా చక్కని ఒక మరి వెన్నుముకగా ఉంటూ నడిపిస్తున్నారు. అదేవిధంగా కొన్నేళ్ళు అన్న గారు కూడా ఉన్నారు, దైవజనులు. మరి వారు నిజానికి ఆర్టీసీ ఉద్యోగస్తులు కాకపోయినప్పటికీ వారు ఎంతగానో వారి స్వంతగా దరిదాపు 3 సంఘాల నుండి కూడా ఈ యొక్క సంస్థను బలపరుస్తూ ఇందులో మరి వాళ్ళందరినీ కూడా ముందు కొనసాగింపు చేస్తున్నారు. మీకు అందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి సమయంలో మరి పైన చూస్తే అది వాక్యం చాలా చక్కగా ఉంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట కదండి, ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. క్రిస్మస్ అంటేనే అది ఒక కలయిక కదండి. క్రిస్మస్ అంటేనే క్రైస్ట్ మాస్ అంటారు, అంటే క్రీస్తును ఆరాధించుట. హౌ కెన్ వి వర్షిప్ గాడ్ కదండి. ఎలా మనం ఆరాధించగలం? అంటిల్ అండర్స్ వి కనెక్టెడ్ టు గాడ్, అంటిల్ అండర్స్ వి కనెక్టెడ్ టు బ్రదర్ అండ్ బ్రదర్ కదండి. సహోదరులకి దేవునికి మధ్యలో మరి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంటున్నప్పుడు సిలువ లేకుండా మా క్రిస్మస్ కాదండి కదండి. ఒకవేళ యేసుప్రభు వారు జన్మించారు, అందరిలాగానే చనిపోయి ఉంటే దానికి విలువే లేదు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి జన్మించారంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఎవరు జన్మ ఇవ్వలేదు, ఆయనే జన్మించాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన యొక్క జన్మకు విలువ ఉంది. అదే నిజమైనటువంటి క్రిస్మస్. మరి అది క్రిస్మస్ ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచంలో కదండి. మనము చూస్తాం కదా, క్రైస్తవులే కాదు, ప్రతి షాప్లో చూస్తే కూడా మరి హైదరాబాద్కి రండి, అన్ని షాపుల్లో కూడా ఏమంటారు ఈ అన్నీ కూడా లైట్స్ ఉంటాయి కదా, స్టార్ పెడతారు, ఏమంటారు ఈ యొక్క లైట్స్ ఉంటాయి కదా, సీరియల్ బల్బ్స్ పెడతారు. ఎక్కడెక్కడ పెడతారు చెప్పండి? చర్చిలను పెడతారా? మందు కొట్టే షాపులో కూడా పెడతారు తెలుసా. మందు బాబులకి అదొక క్రిస్మస్, తాగేటోడికి క్రిస్మస్, అమ్మేటోడికి క్రిస్మస్. డబ్బులు వస్తాయి, వాడు తాగి మత్తులో ఉంటాడు. బట్టలు అమ్మేటోడు వాడికి క్రిస్మస్ కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కడికి క్రిస్మస్. యేసు ప్రభు లేని క్రిస్మస్ అది కదండి. యేసు ప్రభుని మన హృదయంలో కలిగి ఉన్నప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్ కదండి. అది లేకుంటే క్రిస్మస్ కానే కాదు. మనం ఐక్యతగా ఉంటున్నామంటే యేసుప్రభు వారు మన మధ్యలో ఆ నిజమైన ఏమంటారు ఆ సహవాసము కదండి. సిలువ అనుకుంటున్నాం కదా ఇందాక. ఈ సిలువ అడ్డుకోయ నిలువుకోయ ఉంటుంది కదా,
పైనుంచి కిందికి ఉన్నటువంటిది దేవునితో మనకున్న సంబంధం. దేవునితో మనకు కనుక సంబంధం లేకుంటే, యేసు ప్రభువాన్ని స్వంత రక్షణగా అంగీకరించకుండా ఉంటే, ఆయన కుమారుడిగా లేకుంటే ఎంత చక్కగా సంబరాలు చేసినా, ఎంత చక్కగా పాట పాడినా, ఎంత మంచి వంటలు వండుకొని తిన్నా, ఎంత ఆడంబరంగా చేసినా కానీ యేసు ప్రభు లేనటువంటి క్రిస్మస్ అది అన్యుల వలె ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం లేదు. ప్రియులారా, ఒకరోజు నరకానికి వెళ్తారు. యేసు ప్రభువాన్ని కలిగి ఉండటం అంటే దేవునితో మనకున్న సంబంధము. ఇది తర్వాత ఇంకొకటి పైన ఉన్నటువంటి వచనం ఉంది కదా, కీర్తనలో 133:1 ఏముంది? సహోదరులు అయితే కలిపి కదా, అడ్డుకోయ్య ఉంటుంది కదా సిల్వలో, అది సహోదరుడితో సహోదరికి అన్నమాట. మనకెవరు కూడా శత్రువులు ఉండకూడదండి. ఎవరికి శత్రువులు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారికే లేరు. యేసుప్రభు వారికి ఎవరు లేరండి కదా. యూదా ఇస్కరియోతు ఆయన ఏమంటారు, అమ్మివేశాడు, ఆయన సిల్వకి అప్పగించాడు. అయినప్పటికీ ఆయనకు తెలుసు అప్పగిస్తాడని, తెలిసినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ద్వేషించలేదు. 12 మంది శిష్యులలో ఒకటిగా ఉన్నాడు. ఆ విధంగా తండ్రి వీరేం చేయించున్నారు, వీరెనక వీరిని క్షమించమన్నాడు. అది నిజమైన క్రిస్మస్ అండి. అది యేసుప్రభు వారు చెప్పారు కాదు, మనం కూడా వీ హావ్ టు సే ద సేమ్ థింగ్. అదే మనం ఆ వైఖరి మనం కలిగి ఉండాలి. మనకి ఎవరు కూడా శత్రువులు ఉండకూడదు. అదే నిజమైన క్రిస్మస్. ఒకే సంబరాలు జరుపుకుంటున్నాం, చాలా సంతోషం. కానీ అది నిలువెల్లా కదండి. ఈ క్రిస్మస్ అంటే ఎప్పుడుదండి? డిసెంబర్ 25వ తేదీనేనా? నేను అంటాను కదా 365/24, 24/7 అంటారు కదా, 365 రోజులు 24 గంటలు ఎప్పుడు కూడా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవారికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఇస్ అ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. మరి ఏమంటారు, చెన్నై నుంచి శామ్యూల్ అన్న గారు వాళ్ళ బృందం అంతా ఏమంటారు బాగా అదరగొట్టేశారు. చక్కగా మంచి పాటలు, అయ్యగారు డ్యాన్స్ వేస్తూ కదా, అయ్యగారు రిటైర్ అయ్యారు అంతే కదా. అందుకే యేసుబాబు గారు అన్నారు అందరూ యవనస్తులని. నేను కూడా యవనస్తుండే, 61 సంవత్సరాలు యవనస్తుండే, 62లో పడ్డాను. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవునిలో ఏమంటారు, వయసుతో సంబంధం లేదండి. అందరం కూడా ఏమంటారు, మోషే గారు చనిపోతే కూడా ఆయనకు సత్వ తగ్గలేదంట కదండి, దృష్టి మంద్యం లేదంట. సో దాట్స్ హౌ వీ షుడ్ సర్వ్ ద లార్డ్, ఆర్ వి వర్షిప్ ద లార్డ్, ఆర్ వి ప్రొక్లెయిమ్ ద లార్డ్. అది చాలా సంతోషం. దేవుని బిడ్డలకు మాత్రమే మనకు ఆధిక్యత ఇచ్చిట్టున్నాడు. విషయంలో మేము తెలంగాణ నుంచి కొద్దిమంది వచ్చాము. చాలా ఏమంటారు, మరి అనేక కారణాలు ఉన్నాయి, ఉద్యోగరీత్యా మరి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ కొంతమంది అన్నగారు చాలా దూరం అక్కడ ఏమంటారు మంచిర్యాల నుంచి వచ్చారు అన్న ఇద్దరు. మేమిద్దరం హైదరాబాద్ నుంచి వచ్చాము. మరి దేవుడు కృపనిచ్చాడు మాకు. వేరే ఏమంటారు పరిచర్యలు ఉన్నప్పటికీ మీతో పాటు ఉండాలి అనేటువంటి ఆశ కలిగి, మీ సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఆశ కలిగి రావడం జరిగింది ప్రియులారా. అందుని బట్టి నేను కూడా మా తెలంగాణ నుంచి మేమంతా మిమ్మల్ని నుంచి, ఆంధ్ర నుండి, తమిళనాడు నుంచి వీఆర్ ఇన్స్పైర్డ్ సో మచ్. విల్ టేక్ దట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హియర్ టు తెలంగాణ టు సర్వ్ మోర్. ఇంకెక్కువ దేవుని స్తుతించి, దేవుని కనపరిచి, దేవుని ప్రొక్లెయిమ్ చేయడానికి, సేవ చేయడానికి మేము ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క ఏమంటారు ఈ మన 3 రాష్ట్రాలే కాకుండా అయ్యగారు ఇంత చెప్పారు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అని. ఈ విధంగా ఏమంటారు మన ఆర్టీసీ ఏమంటారు ప్రేయర్ ఫెలోషిప్ ఉంది కదండి, తెలంగాణ ప్రేయర్ ఫెలోషిప్, తమిళనాడు ప్రేయర్ ఫెలోషిప్, ఏపీపీడీ ప్రేయర్ ఫెలోషిప్ కాదు, నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్. హల్లెలూయా, జాతీయ ప్రార్థన సహవాసం, నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్. ఆ విధంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. yes, our God will fulfill our desires. మనకు హృదయ వాంఛను దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆశ కలిగి ఉంటే చాలు, ఆయన వాడుకుంటాడు. పిల్లలు, నీ దగ్గర ఏముంది అంటే, మోషే దగ్గర కర్ర ఉంది, గొప్పగా ఇశ్రాయేలుని లక్షల కొద్ది నడిపించాడు. అది మనల్ని కూడా నడిపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సమయం ఎక్కువ తీసుకొని ప్రియులారా మరి సమయంలో ఒక పాట పాడతాము. ఆ పాట పాడిన తర్వాత అన్నగారు ఏమంటారు ప్రార్థన చేస్తారు. ఓకే, చిన్న అందరికి తెలిసిన అందరూ మంచి మంచి పాటలు పాడారు. సరే, మన కొన్ని పాటలు మర్చిపోతున్నాం. పాత పాట ఒకటి ఉంది, శ్రీ యేసుండు జన్మించే రేయిలో. ఎంతమందికి వస్తుందండి? అందరికి వస్తుంది, అందరం పాడదాం. ఓకే, మన మ్యూజిక్ సోదరులు లేరు, వస్తున్నారా? పర్వాలేదు, లేకున్నా వాడదాం. ఓకే ఓకే, వస్తున్నారు.
మేమంతా గాయకులు మేము కాదండి, మీ అంతా మీరు చాలా బాగా పాడుతున్నారు. మరి మాలో గాయకులు ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు ఈరోజు. వాళ్ళు వస్తే బాగుండేది అనుకున్నాం, కానీ అయినా మేము ఏదో ఏమంటారు ప్రయత్నం చేస్తాము. ఓకే. శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, కన్య మరియమ్మ గర్భమందున, కన్య మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనే నామమందున, ఇమ్మానుయేలనే నామమందున, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, మన కొరకొక శిశువు పుట్టెను, మన కొరకొక శిశువు పుట్టెను, మన దోషములు పోగొట్టెను, మన దోషములు పోగొట్టెను, శ్రీయేసుండు జన్మించరేలో, శ్రీయేసుండు జన్మించరేలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా, హల్లెలూయా. సమయం తీసుకోనండి, 2 నిమిషాలు ముగించబోతున్నాను. ఆర్టీసీ ప్రేయర్ ఫెలోషిప్ అనగానే నిజంగా అద్భుతమైనటువంటి ఫెలోషిప్. ఎందుకంటే ఈ ఆర్టీసీ ప్రేయర్ ఫెలోషిప్ ఒక సంఘానికి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ డినామినేషన్, బట్ ఈస్ గ్రూప్ ఆఫ్ ఆల్ ది డినామినేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్నారు. పెంతెకోస్ట్, హెబ్రోన్, లూథరన్, సిఎస్ఐ, ఇంకా ఇండిపెండెంట్ చర్చెస్, సో మెనీ చర్చెస్, అందరు కలిసి మనం ఈ యొక్క ఫెలోషిప్ కలిగి ఉన్నాం. ఎక్కడ కూడా లేదు. ఇందాక సామేలయ్య గారు చెప్తూ వచ్చారు కదా, ఒక పాస్టర్ ఉంటే, హెబ్రోన్ పాస్టర్ ఉంటే ఏమంటారు, పెంతెకోస్ట్ పాస్టర్ దగ్గర పోడు, చర్చికి పోడు కదండి, పోతాడా? మరి ఏమంటారు, సిఐసి పాస్టర్ హెబ్రోన్ పోడు, మనం అందరి దగ్గర పోతాం. ఇంకొకటి తెలుసా, మన ప్రేయర్ ఫెలోషిప్ లో డ్రైవర్లు, కండక్టర్లు, తాగుబోతులు, బీడీలు తాగుతారు, సిగరెట్ తాగుతారు, అన్నీ ఉంటాయి. ప్రేయర్ ఫెలోషిప్ వచ్చినాక వాళ్ళకి ముందు పాట రాదు, వాక్యం రాదు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాస్టర్లు అయ్యారు. హల్లెలూయా. ఒక్కొక్కరు 2, 3 చర్చిలు పెట్టినారు. ఒకప్పుడు వాళ్ళు లోకంలో ఉండేవాళ్ళు, కానీ అద్భుతంగా ఈ ప్రేయర్ ఫెలోషిప్ జరుగుతుంది. ఈ ప్రేయర్ ఫెలోషిప్ కనబడదు, ఒక సంఘంలాగా ఇట్లా ఉండదు, కానీ ఏముంటుంది అంటే చాప కింద నీరులాగా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది, జీవితాలను మారుస్తుంది. కుటుంబంలో ఉదయకాలం మన టెలికాన్ఫరెన్స్ ఉంది కదండి, అది దేవుని కృపను బట్టి అద్భుతం. అది కొంతమంది మా ఇంట్లో ఏమంటారు, ఉదయకాలమనే మంచి ఆరాధన కలిగి ఉంటామని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తారు, ఫ్యామిలీ అంతా కూర్చుంటారు. ప్రియులారా, ఒక 1 అవర్ మా దగ్గర 5 to 7 జరుగుతుంది, 2 hours ఎవ్రీడే జరుగుతుంది. అంత ఫ్యామిలీస్ మార్చబడుతున్నాయి. భార్య భర్తల్లో ప్రాబ్లమ్స్, వాళ్ళు కలిసిపోతున్నారు. పిల్లల ప్రాబ్లమ్స్, వాళ్ళు కలిసిపోతున్నారు. పిల్లలంతా కూడా మంచి ఎడ్యుకేషన్ కదండి. బ్రదర్ వాళ్ళ డాక్టర్ చేస్తూ ఉంది, ఎంబీబీఎస్ చేస్తూ ఉంది. అన్న వాళ్ళ డాక్టర్, అన్న మంచిర్యాల్, ఇద్దరు గస్టెడ్ ఆఫీసర్స్, ఇద్దరు ఇంజనీర్స్ ఉన్నారు. అన్న పిల్లలు కూడా మంచిగా, అన్న ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సేవకుడు, ఇప్పుడు 3-4 చర్చెస్లో వెళ్ళి వాకింగ్ చెప్తూ ఉంటాడు. తర్వాత అన్న పిల్లలంతా కూడా సేవలో ఉన్నారు. ప్రియులారా, ఈ విధంగా మరి ఏమంటారు, కస్టమ్స్ ఆఫీసర్స్గా ఉన్నారు, ఏమంటారు సెక్రటరియట్లో, తర్వాత కోర్టులో గస్టెడ్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. విదేశాల్లో ఉన్నారు. మా కొడుకు కూడా ఉన్నాడు విదేశాల్లో, మరి కొడుకు కోడలు, ఆ విధంగా అందరినీ ఉన్నతమైన స్థాయిలో ఉంచారు. మొన్ననే ఒక సహోదరుడు కండక్టర్, వాళ్ళ ముగ్గురు కూతుళ్ళు ఎట్లా అని చెప్పి
పెంచాల పెద్ద చేయాలంటారు కదా. పెద్ద కూతురు టీచర్, గవర్నమెంట్ జాబు. సెకండ్ కూతురు ఎంబీబీఎస్ ఎండి అయిపోయింది. ఇంకొక కూతురు ఎంబీబీఎస్ కండక్టర్ కూతురు పిల్లలు. ఈ విధంగా ప్రేయర్ ఫెలోషిప్లో ఉండి వాళ్ళు ఎంతగానో ఉన్నతమైన స్థానంలో ప్రియులారా. ఆర్టీసీ ప్రేయర్ ఫెలోషిప్ అంటే ఆషామాషి కాదు ప్రియులారా. దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు, గొప్పగా వాడుకుంటున్నాడు. అనేక మందికి చిన్న చూపు ఉండొచ్చు, కానీ మన దేవుడు, మనలో ఉన్నటువంటి దేవుడు చాలా గొప్పవాడు. కనుక మనము కొంతమంది అయినప్పటికీ పర్వాలేదు. ఇందాక శామిలన్ గారు చెప్పారు, కొంతమంది ఉన్నారు అందరు రాలేదు కదా. తమిళనాడు పోతే ఫుల్ నిండిపోతారు. ఒకరు మనం సంవత్సరానికి 2 సార్లు చేసుకో, క్రిస్మస్ ఒకటి, రిట్రీట్. అక్కడ ఎప్పుడు ఉంటాయి, నెల నెల ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎన్నో ఉంటాయి కదా. మనం నేర్చుకొని మనం కూడా ప్రభు అలాంటి సహవాసం మాకు దయచేయి, మా రాష్ట్రంలో, మా స్టేట్లో దయచేయని ప్రార్థించేద్దాం ప్రియులరా. ఈ విధంగా మరి ఈ యొక్క సహవాసం ఎంత అద్భుతంగా జరుగుతుంటుండగా, ఈ సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుండగా మరి చేరి వచ్చిన అందరినీ కూడా అభినందిస్తుంటున్నాను, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబో దినాల్లో ఇంకెక్కువ పరిచయం చేయాలి. ఎందుకంటే దేవుని రాకడ మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదండి, దేవుని రాకడ వస్తూ ఉంటుంది. కనుక రాకడ కొరకు మనం ఏం చేయాలా? సిద్ధపడాలంటే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలా. తర్వాత మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి కదా. ఇప్పుడంతా గర్ల్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు కదా. మీరు కూడా చేయొచ్చా? చేస్తారా? చేస్తున్నారు? చేయట్లేదు కదా. నయమాన్ గుర్తుకొస్తాడా మీకు? నయమాన్ తెలుసా? బైబిల్లో నయమాన్ ఉన్నాడా? నయమానును బాగు చేయడానికి కారణం ఎవరు? పాస్టరా? పాస్టర్ అమ్మనా? ఎవరు? చిన్న పాప కదా. మీరు చిన్నగా ఉన్నారా? మీరు కూడా గొప్ప కార్యాలు చేయగలరు. మీరు ఇష్టపడితే, మీరు ప్రభు నన్ను వాడుకుంటే నిన్ను వాడుకుంటాడు కదా. అందరిని వాడుకుంటాడు. చిన్న పాపను వాడుకున్నాడు, అందరిని వాడుకోగలడు. కనుక మనకే ధైర్యం లేదు, దేవుని అడుగుతలేం, ముందుకు రావట్లేదు. రావాలి, గొప్ప కార్యాలు జరుగుతాయి అంటాడు. మీరు వచ్చి చూడండి అంటాడు కదా. మరి దావీదు గొలియాతుని చంపినటువంటి వాడు కదా, ఎంతో జాయింట్ని ఈ కిల్డ్ జాయింట్ గొలియాత్ కదా. ఆ విధంగా గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మన సాహసంలో వచ్చి ఇట్స్ మై డిజైర్ దట్ మన ఫ్యామిలీస్లోంచి, మన ఫెలోషిప్లోంచి మిషనరీస్ లేవాలా. మన ఫ్యామిలీ, మన పిల్లలు మిషనరీస్ కావాలి. డాక్టర్, ఇంజనీర్లు కాదు, ఓకే, మిషనరీస్ కావాలని నా ఇద్దరి కొడుకుల పేర్లు మిషనరీ పేర్లు పెట్టాను. వాళ్ళు ఏమంటారు? ప్రొఫెషనల్గా ఉన్నారు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్. నేను సంతోషంగా లేను. మీరు సేవ చేస్తే సంతోషం. అయ్యో డాడీ, మమ్మల్ని దేవుడు పిలవాలి కదా. ఎస్, యూ కాల్ ద గాడ్ డాడీ, యూ కాల్ గాడ్. దేవునికి అడుగు, నీకు ఇస్తాడు అని చెప్తా అంటాను నేను. ఇప్పటికి కూడా అఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నారు ఇండైరెక్ట్లీ, కానీ ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మాట చెప్తున్నాను ప్రియులారా. మరి చాలా సంతోషం. మరి ఈ సమయంలో మిమ్మల్ని అందరిని అభినందిస్తూ, ఇక చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయం సరిపోదు. కనుక ఈ మాటలతో ముగిస్తున్నాను. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి అన్నగారు ఒక చిన్న టెస్ట్ మని చెప్తారంట. ఓకే, చెప్పండి. దేవదాస్ అన్నగారు ఫ్రమ్ మంచిర్యాల, చాలా దూరం నుంచి వచ్చారు. షార్ట్ అండ్ స్వీట్. అనుకోకుండా బహు దినాల నుండి ఈ యొక్క సెమీ క్రిస్మస్ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం 3 రాష్ట్రాల వాళ్ళం. రాజేష్ అన్న మన మధ్యలో ఈరోజు ఉండాలి. అన్న అన్ఎక్స్పెక్టెడ్ డ్రాప్ అయిపోయాడు. నిన్న మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్లో ఎవరు రావడం లేదని అన్న డిసప్పాయింట్ అయిపోయాడు. నా భార్యకు టెస్ట్ పెయిన్ వచ్చిందండి. మార్నింగ్ నేనేమో ప్రార్థన చేస్తున్నా, మన ప్రార్థన సహవాసం అయిపోయింది. మరి ఎట్లా నేను వెళ్ళాలి గుంటూరుకు, ప్రభు నా భార్యకి ఈ పరిస్థితి వచ్చిందని నేను నా భార్యతో చెప్పడం లేదు, కానీ తనని హాస్పిటల్కు తయారు చేసుకుని వస్తున్నాను. నేను రాకుంటే అన్న కూడా మరి డిసప్పాయింట్ అవుతాడని టికెట్లు మేము ముందే బుక్ చేసుకున్నాం. అన్నకి చెప్తే అన్న బాధపడతాడు. ఎవరికి చెప్పకుండా మాత్రం అన్నకేం చెప్పినా అంటే, అక్కడిని హాస్పిటల్కి తీసుకొస్తున్నాను అని అన్నాను. హాస్పిటల్కి తీసుకొచ్చి, మా బాబు స్కాన్ సెంటర్ ఉందండి మాకు, ఆయన మెడికల్ రూట్లోనే ఉంటాడు, తను తీసుకుపోయి చెక్ చేస్తే వేరే వాళ్ళకైతే 8,000 అవుతుంది, మేము 5,000లో మాకు క్లోజ్ అయిపోయింది. అన్ని నార్మల్ వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. నార్మల్ వచ్చినాయి. నార్మల్ రాకముందే నా మిస్సెస్ ఏమంది అంటే, మీరు వెళ్ళండి మీరు గుంటూరు ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి ప్రేయర్ చేస్తుంది కదా అని అన్నారు. మన దేవుడు ఘనకార్యాలు చేస్తాడండి. వాక్యమానే విత్తనమును భూమిలో చల్లినాడు, వాక్యమానే విత్తనమును
భూమిలో చల్లినాడు. వాక్యమును చదువుము, వాక్యములో ఎదుగుము. వాక్యమే దేవుడని తెలుసుకో. అనుదినము ఇకనైనా ఇలకైన నడుచుకో. నువ్వు ఓ క్రైస్తవుడా, నువ్వు ఓ క్రైస్తవుడా, నూతన దినమును చూపిన మా యేసుకు కృతజ్ఞతలు చెల్లింతును. నూతన దినమును చూపిన మా యేసుకు కృతజ్ఞతలు చెల్లింతును. కాపాడి రక్షించినాడు, కాపరిగా నిలచినాడు. శ్రీ యేసు నా యేసు, ఇల్లులో మాకు తోడున్నాడు, ఇల్లులో మాకు తోడున్నాడు, ఇల్లులో మాకు తోడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్న వాళ్ళ అక్క మిస్సెస్ వస్తుంటే టెస్ట్ చేశారు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒకసారి ఒక సహోదరి చనిపోతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళండి నేను హాస్పిటల్లో అని అంటే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. మార్నింగ్ ప్రేయర్ చేయడం మొదలు పెట్టామండి. డాక్టర్ అన్నారు చనిపోతుంది అన్నారు. మనం ప్రార్థన చేసి ఈరోజు బతికి దేవుని ఆరాధిస్తుంది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, నేను సమయం లేదు చెప్పడానికి. అద్భుతాలు జరుగుతున్నాయి. కాకపోతే మనమే ఎంతగా విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చేయడానికి ఆయనకు నిలబడితే ఆయన వాడుకునే వాడిగా ఉంటాడు. అట్టి ఆశీర్వాదాలు ఈ యొక్క క్రిస్మస్ రోజున, ఈ యొక్క సీజన్లో మనకందరికీ దయచేయను గాక. మీకు అందరు కూడా క్రిస్మస్ శుభాలు, అదేవిధంగా నూతన సంవత్సరం శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తాం, యాదయ్య గారు అన్నగారు ప్రార్థన చేస్తారు, ముగించుకుందాం. మంచిదండి. ఈ యొక్క ప్రేయర్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్లో ఇక్కడ ఈరోజు చేరి వచ్చిన 3 రాష్ట్రాల నుండి, ఆంధ్ర, తమిళనాడు, ఏపీ నుంచి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి ప్రభునామాన్ని బట్టి శుభాభివందనాలు తెలియజేస్తూ మనం ఇక చిన్న ప్రార్థన, మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, జీవం గల మా తండ్రి నాయన, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి నాయన, నేటి దినంగా ఈ రీతిగా మా తండ్రి ఆత్మీయ ఉద్యోగుల సహవాసంగా 3 రాష్ట్రాలుగా మా తండ్రి ప్రియ సహోదరి సహోదరులందరం నాయన మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి మా తండ్రి నాయన ఈ యొక్క ప్రాంతంలో మేము కూడుకొనుటకు నాయన మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతను బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇక ప్రీ క్రిస్మస్ వేడుక సందర్భంగా మా ప్రభా నాయన మీ యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి ఈ యొక్క సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్త ప్రకటించడాన్ని సెలవిచ్చుంటున్నారు. అందును బట్టి మా తండ్రి మరి అనేకులు మా ప్రభా రక్షింపబడటకు గాను నన్ను మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి బలపరిచి వాడుకోనండి మా ప్రభా. ఈ రీతిగా నీకు సన్నిధిలో మా ప్రభా మేము ప్రార్థించటకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమీక్షణ యేసుబాబన్న గారికి వందనాలు. దయచేసి క్షమించండి, సమయం ఎక్కువ తీసుకున్నామేమో. దేవునికి స్తోత్రములు. చాలా సంతోషం, మా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరు వచ్చి మమ్మల్ని ఉద్యోగపరిచారు. ఏపీపీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థనా సహవాసం మరి అధ్యక్షుల వారు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మరి ఇక ముందు మరి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మరి సంగీత రావణ గారు నడిపిస్తారు. మరి ప్రత్యేకంగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పినా కూడా ఆయన పొగిడితే ఊరుకోడు. ఆయన ఎంతో కష్టపడి
జనవరి 1 నుంచి కూడా డిసెంబర్ 31 వరకు కూడా ఆరాధనకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, మరి యేసమ్మ గారు మరి వాళ్ళ అబ్బాయి రాకేష్ బాబు కూడా ఉదయం 5 గంటలకు ఆరాధన కార్యక్రమం అయితే ఏం చేస్తారు చెప్పండి, 40 నిమిషాలకే 4:40 నిమిషాలకే అందరిని మేల్కొలుపుతూ ఉంటారు. విజయనగరం దగ్గర నుంచి ఇక్కడ తడ వరకు కూడా ఉన్నటువంటి వారు అందరిని కూడా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరినీ కూడా మేల్కొలుపుతూ ఉంటారు. సాధారణంగా మరి నేను ఫస్ట్ నమ్ముకున్నప్పుడు ఎప్పుడో ఆదివారం ఒకరోజు ఆరాధన ఉండేది చర్చెస్లో. ఈ రోజున మరి ఏపీపీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థనా సహవాసం తరపున ఉదయము 5 to 6 టైం కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అదేవిధంగా ఈవినింగ్ కూడా 7 to 8 దినానికి 2 మార్లు ఆరాధన క్రమం జరగడం చాలా గొప్ప ఆశ్చర్యం అన్నమాట. మరి ఎంతో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మరి మా మధ్యలో ఉండి ఈ యొక్క ఏపీ పీటీడీ ట్రాన్స్పోర్ట్ సభ్యులండి ఏపీ పీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థనా సహవాసాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నటువంటి మరి అధ్యక్షుల వారు సంగీతరావణ గారికి 3 రాష్ట్రాల తరపున ప్రత్యేకంగా ఏపీ పీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థనా సహవాసం తరపున మీ ప్రత్యేకమైన వందనాలయ్యా. మరి ఇక ముందు మీరు ఈ ఆరాధన క్రమాన్ని నడిపించండి, మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు కూడా చక్కగా నడిపించిన మన రాష్ట్ర దైవజనులు రెవరెండ్ యేసుబాబు అన్న గారికి పీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థనా సహవాస తరపున 3 రాష్ట్రాల పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే చెన్నై నుంచి వచ్చిన మరి బిషప్ అయ్య గారికి, సామేలయ్య గారికి, వాళ్ళ టీంకి, బిల్లుపురం ఫ్రాన్సిస్ అయ్య గారి టీంకి అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అలాగే మరి తెలంగాణ నుంచి వచ్చిన అబ్రహ్మణ్ గారి టీంకి, అలాగే మరి దాస్ అన్న గారికి, ఆది అన్న గారికి అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మరి లాజరస్ గారు, బిషప్ అయ్య గారు టీం అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మన కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ చేసాం. మరి దేవుడు ఎంతో ఘనంగా జరిగించుకుంటున్నారు. మరి మేము దాదాపు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా వాతావరణం చాలా అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది. మరి ప్రార్థన చేస్తున్న వచ్చాం, కానీ దేవుడు మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ సిమ్మి క్రిస్మస్ని ఘనంగా జరిగించడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేసి ఉన్నారు. వాతావరణాన్ని దేవుని స్వాధీనంలో తీసుకొని 3 రాష్ట్రాల నుంచి రావడానికి అందరికి కూడా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి చక్కగా మరి ఈ ఆరాధన జరిపించుకోవడానికి దేవుడు మాకు ఎంతో మేలు చేసి ఉన్నారు. కనుక మనమందరం కూడా మరి ఎంతో కృతజ్ఞతలై ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చక్కగా అందరూ పాటలు పాడారు. మరి ప్రోగ్రామ్ అయితే ఇంకా మనకి చాలా ఉంది, కానీ మనం అందరం కూడా ఈరోజు క్యాలెండర్ ఓపెనింగ్ ఉంది, కేక్ కటింగ్ ఉంది. మరి 11:30కి వాక్యానికి ఇద్దాం అనుకున్నాం, 12:30కి క్యాలెండర్ ఓపెనింగు, తర్వాత కేక్ కటింగు, తర్వాత మన ఆఫీసర్లు కూడా వస్తున్నారు. వారందరి సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అనుకుంటున్నాం. తర్వాత లంచ్ తర్వాత కూడా మరి మనకి 1.5 టైం ఉంటుంది. మనకి అందరు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. చాలామంది మాకు ఇవ్వలేదు కదా అనుకోకపోవచ్చు, కానీ మీరేం బాధపడవద్దండి. అందరం కూడా మనం ఒక్కరోజే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం కనుక అందరికి అవకాశాలు వస్తాయని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మన మధ్యలో మరి బిషప్ అయ్య గారి టీము, మరి దైవజనులు పెద్దలు వచ్చారు. ఒకసారి వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. టీం అందరూ కూడా ఒకసారి రావాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు పేరిట చేరి వచ్చిన దైవ సేవకులకు, విశ్వాసులకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. మీ నామంలో చేర్చబడినటువంటి అనేక మందిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 3 రాష్ట్రాల విశ్వాసులు, సేవకులు, టీం మెంబర్స్ ఈ స్థలము చేరుకుంటలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సహోదరుల ఐక్యత ఎంతో మేలు మనోహరం కాబట్టి ప్రభు మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. 3 రాష్ట్రాల యొక్క ఉద్యోగుల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా అనేక మంది ఉద్యోగములు చేసుకుంటూ లోక సంబంధమైన వాటిపై మనస్సు నుంచి దేవా వారి యొక్క తరాల బిడ్డలను లోక సంబంధమైన ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆలోచన చేస్తారు. కానీ మీ కృప చొప్పున
నా నాయన 3 రాష్ట్రాల ఉద్యోగులకు దేవా మీ నామంలో ఏర్పాటు చేయబడి ఐక్యతగా ఉంటూ వారు ప్రభువా ఈ రీతిగా అనేక మంది ఆత్మల కొరకు మీ సన్నిధిలో చేరటానికి ఇటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇది సంఘాలు ఇవే చూస్తాం కానీ ఈ రీతిగా ఉద్యోగులు ఒక వేదిక మీదకు వచ్చి 3 రాష్ట్రాల నుంచి రావడం అనేది ఎంత గొప్ప విషయం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగానే ఈ 3 రాష్ట్రాలు కాక ఈ దేశమంతా కూడా మీ నామంలో చేర్చబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబం అని తెలుసుకొని అటువంటి మనస్సు కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఈ దేశాన్ని యావత్తును 29 రాష్ట్రాలందరినీ కూడా మీ సన్నిధిలోకి రావడానికి నా నాయన ప్రార్థన ప్రవాహంలో మీ సన్నిధికి చేరటానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. కనికరించి కృప చూపండి. జరగనై ఉన్న కార్యక్రమం అంతట్లో మీ నామ మహిమార్థమై జరగటానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య మహాపుణ్య నామున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అయ్య గారు, థ్యాంక్ యూ. మరి చక్కగా ప్రార్థన చేసినందుకు. మరి బిషప్ అయ్య గారు మరి ఈరోజు మన మధ్యలోకి ఉదయాన్నే రావాల్సి ఉంది కానీ రాలేకపోయారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంది సమస్య. మరి అయ్య గారు వచ్చిన తర్వాత వస్తారు. ఒక 1 అవర్లో వచ్చిన తర్వాత అయ్య గారు మాట్లాడతారు. మంచిదండి. ఇప్పుడు మన మధ్యలో మరి స్టీఫెన్ అన్న గారు, నెహమ్యా గారు వచ్చేసి ఒక పల్లవి 2 చరణాలు పాట పాడవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. నెహమ్యా గారు, స్టీఫెన్ గారు త్వరగా రావాలండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా త్వరగా రావాలి. ఓకే ఓకే అండి, మంచిదండి. అలాగే మరి మన మధ్యలో మరి ఎంతోమంది అందరూ వచ్చి ఉన్నాం. అందరికీ అవకాశాలు ఇవ్వలేదు కానీ మనకు వాక్యానికి సమయం అయిపోతుంది కాబట్టి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మనక్క గారు అలాగే మరి స్టేజ్ మీదకి వచ్చే పల్లవి చరణ పాట పాడవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రియ సహోదరులకి దావజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ యొక్క మరి ఉదయకాల సమయం శుభ సమయం. మరి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరం కూడా మరి ఆంధ్రాకి వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కని కార్యక్రమాన్ని ప్రభు మనందరికీ కూడా మరి అనుగ్రహించున్నారు. ప్రతి ఉదయం సాయంకాలంలో అందరం కూడా ఆన్లైన్లో కలుసుకుంటున్నాం కానీ మరి ముఖాముఖిగా కలుసుకోవడానికి ప్రభు మనందరికి కూడా గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. మీ అందరూ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి ఎంత కష్టమైనప్పటికి కూడా దూర ప్రాంతాల నుండి కూడా మరి తీసుకుని వచ్చిన దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమంలో మరి మహిళా అధ్యక్షురాలుగా దేవుడు నన్ను మరి ఒక్క దినం కూడా సహోదరులతో కలుసుకోలేకపోయినా దయతో క్షమించండి. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనముగా దేవుడు జరిగించలాగున దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసివాలుడవు పశుశాలలో నీవు పవళించినావా, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితో
శాస్త్రులు సరితూగలేదే పాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవంచ సర్వా లోకము తలవంచ సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే ధరింపలేదే ఆయుధం ధరింపలేదే ఆయుధం వశమాయే జనులా హృదయాలు వశమాయే జనులా హృదయాలు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు శాపంబు పాప కలువరిలో ఓడించినావు మరణమును శాపంబు పాప కలువరిలో ఓడించినావు మరణమును వేదాలలోన వెళ్ళినావు వేదాలలోన వెళ్ళినావు త్వరలో నా భూమికి తరలుచున్నావు త్వరలో నా భూమికి తరలుచున్నావు పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. చక్కన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన యేసమ్మ గారికి పిటిడి ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాస తరపున 3 రాష్ట్రాల పక్షాన ప్రత్యేకించి వందనాలండి. అలాగే మరి మన మధ్యలో మన దైవజనులు మరి శ్రీల్ కన్నా గారు వస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం.
మరి ఈ సమయంలో మనకి మరి వాక్యానికి మన సమయం ఇస్తూ ఉండగా మరి అయ్యగారిని మరి ఆహ్వానించుకోవడానికి సమయం తీసుకోబడుతుంది. అలాగే మరి టీం అందరికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. అయ్యగారు కూర్చో. అలాగే మరి పిటిడి ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం మరి అలాగే మరి తెలంగాణ రాష్ట్రం అలాగే మరి తమిళనాడు రాష్ట్రం 3 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఎంతో మేలు చేసి ఉన్నారు కనుక మనం అందరం కూడా మరి ఆరాధన జరిపించుకోవడానికి ఇప్పటి వరకు కూడా దేవునికి మహిమకరంగా ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అట్లాగే మరి మన మధ్యలో మరి సిరిల్ కన్నా గారిని వాక్యానికి ఆహ్వానిస్తూ ఉండగా మరి దైవజనులు పెద్దలు కొన్నెలయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత క్యాలెండర్లో ఓపెనింగ్ ఉంటుంది. తర్వాత మనకి ప్రోగ్రామ్ అంతా ఉంటుందండి. మీరు మన టీములందరినీ కూడా ఆహ్వానించుకుంటాం. మరి అందరికి కూడా సమయం ఇవ్వబడుతుంది. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓకే అండి. సరే, అలాగే మరి మనం అందరం కూడా ఒకసారి లేచి నిలబడినట్లయితే మరి ఆరాధన ఒక పల్లవి చరణ పాడుకొని ప్రార్థన చేసుకొని మరి అయ్యగారిని వాక్యానికి ఆహ్వానించుకోవడానికి బాగుంటుందని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పల్లవి చరణం వాక్యానికి ముందుగా ఆరాధనలో నా ప్రాణ ఆత్మ శరీరము అంకితం నీకే ప్రభు అనే ఈ పాట ఒక పల్లవి చరణం పాడుకొని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభో. అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభో. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా. ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభో, అంకితం నీకే ప్రభో. కొడదాం చప్పట్లు. కొడదాం చప్పట్లు దేవునికి. పాపకోపిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, పాపకోపిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన
కృపను మరువాలేను. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన అల్పయు నీవే ఉపమయు నీవే ఆదియు నీవే అంతము నీవే అల్పయు నీవే ఉపమయు నీవే ఆదియు నీవే అంతము నీవే అల్పయు నీవే ఉపమయు నీవే ఆదియు నీవే అంతము నీవే. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఉదయకాల సమయం నుంచి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆరాధనలో నడిపిస్తున్న విధానానికి వందనాలు. ఏపీపీటీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం ద్వారా ఆయా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ 3 రాష్ట్రాలను కలిపి ప్రభువా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో నా తండ్రి మేమందరం పాల్గొనటానికి మీరు కృపనిచ్చిన్నారు తండ్రి.